త్యాగాలు మరవలేనివని జిల్లా ఎస్పీ మెలుగదర్ అన్నారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీసు అమరవీరుల సంస్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగొండి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడు చేత, డిటిసి సుశీల, పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండు సెకండ్లు అంటే ఆ పోస్ట్ ఎవరు ముందుకో మూమెంట్ వద్దు, బ్యాండ్ మాస్టర్ ప్లే చేయొద్దు. రేడ్ జనరల్ సల్యూట్, సలామీ చెస్ట్. రేడ్ బాజు చెస్ట్. రేడ్ విశ్వ. Salute! Salami! Just! Smriti bread! Kande! గౌరవ Salami! Just! Smriti bread! Kande! Just! Smriti bread! Bazu! Just! చీఫ్ గెస్ట్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
ఈరోజు ఒక మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఒక ఇంపార్టెంట్ డే. దీనికి పోలీస్ కమెమొరేషన్ డే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 21st అక్టోబర్కి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక స్టోరీ ఉంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది 1959లో లద్దాఖ్లో, హాట్ స్ప్రింగ్స్లో. 10 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ సడన్గా వాళ్ళ మీద చైనీస్ ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు లాస్ట్ బ్రెత్ వరకు చాలా చక్కగా మన కంట్రీకి డిఫెండ్ చేస్తూ దాని తర్వాత అందరూ షహీద్ అయ్యారు. సో ఇది పోలీస్ బ్రేవరీ ప్లస్ పోలీస్ మెన్ ప్రతిరోజు ఎంత కష్టపడి పని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలామంది ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ ప్రాణం ఇస్తున్నారు. ప్లస్ మన ఫ్యామిలీకి వదిలేసి మన హెల్త్ పరంగా ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి చాలా డిఫికల్ట్ డ్యూటీస్ పోలీస్ పర్సన్స్ చేస్తున్నారు. సో దీనికి ఒకసారి రిమెంబర్ చేయడానికి, పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి, వాళ్ళ డే టు డే సాక్రిఫైసెస్ కోసం అండ్ మన అందరి మార్టియర్స్కి ఒకసారి రిమెంబర్ చేయడానికి ఇది ఒక ట్రెడిషన్. మన పోలీస్ కోసం చాలా ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఇది. సో we salute the police officers and their families and remember with pride those brave police personnel martyred in the line of duty on the day of Police Commemoration Day every year. So ప్రతి సంవత్సరం మనం ఒక పరేడ్ తో ఇది మొత్తం ఫుల్ వీక్ మొత్తం 10 days ఇది కార్యక్రమం జరుగుతుంది. అది పోలీస్ కమెమరేషన్ డే పరేడ్తో అది ప్రారంభిస్తున్నాము. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఇలా చాలా వీరులు ఉన్నారు. వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ చాలామంది వీరులు ఉన్నారు. ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ అల్టిమేట్ సాక్రిఫైస్ చేశారు. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇలాంటి 7 మంది బ్రేవ్ పోలీస్ పర్సనల్ ఉన్నారు. నేను వాళ్ళ పేరు చదువుతాను అండ్ వాళ్ళు ఎప్పుడు ఎలా చనిపోయారు దాని గురించి కూడా చెప్తాను. C1043 of District Armed Reserve. He was the PSO of late Sri Magunta Subramanian Reddy Garu, who was the Honorable MP Ongole at that time. So అది CPI Maoist ది ఒక అటాక్లో అది ఆ రోజు ప్రాణాలు ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ బోత్ ఆర్ ఎంపీ గారు అండ్ హిస్ గన్మెన్ బోత్ డైడ్ ఇన్ ద లైన్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ దట్ డే. దాని తర్వాత లేట్ శ్రీ కేపీ ప్రశాంత్ రావు గారు ASI 722. He was shot dead by CPI Maoists on 3rd June 2001. మన మర్రి వేముల అండ్ అక్కపాలెం విలేజెస్ మధ్య పుల్ల చెరువు PS లిమిట్స్లో ఒక జన్మభూమి ప్రోగ్రామ్ ఆ రోజు జరిగింది. దాని నుంచి రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఒక సడన్ అటాక్ జరిగింది. దాని తర్వాత లేట్ శ్రీ లెల్లా శంకర్ జూనియర్ కమాండో 2850 PC 1307 of 9th Battalion APSP attached to Greyhounds. He was native of Prakasham district and Bali Mela encounter అది 29 June 2008 జరిగింది. సో ఆ రోజు he gave up his life. Next, late Shri M. Anjanelu, Junior Commando 2858, PC 1213 of 9th Battalion,
He is a native of Kondepi Mandal of Prakasham district. He also on the same day Balimela encounter lo ఆ రోజు ప్రాణ సాక్రిఫైస్ చేయడం జరిగింది. దాని తర్వాత లేట్ శ్రీ అద్దంకి సల్మాన్ క్యారీ వెల్స్లీ గారు, హీ వాజ్ ద సిఎస్ఓ ఆఫ్ అవర్ ఆనరబుల్ లేట్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అది ఒక హెలికాప్టర్ క్రాష్లో సీఎం గారితో లేట్ సీఎం గారితో మన సల్మాన్ వెల్స్లీ గారు కూడా ఆ రోజు ప్రాణం ఇచ్చారు. దాని తర్వాత లేట్ శ్రీ షేక్ మొహమ్మద్ రఫీ PC2256, హీ వాజ్ వాష్డ్ అవే. ఒక లైలా సైక్లోన్ జరిగింది. ఆ సైక్లోన్లో నల్లవాగులో పర్సన్స్కి సేవ్ చేస్తూ he was washed away, and ఆ రోజు he gave the ultimate sacrifice. దాని తర్వాత ఇది లేటెస్ట్ ఈ సంవత్సరం అది ఒక చాలా సాడనింగ్ ఇన్సిడెంట్ జరిగింది, వేర్ మన శ్రీ ఈ పవన్ కుమార్ PC2394 వర్కింగ్ ఇన్ తాలూర్ పోలీస్ స్టేషన్. he was doing duty in Tullur Mandal of Guntur district on bandobast duty over there. So akkada when he was resting that time, oka venomous snake has bitten him, and aa roju he laid down his life. So mana Prakasham district nunchi, in fact mana entire state lo, entire Andhra Pradesh lo ee sari only one martyr is there, and that is Sri Pavan Kumar garu. So that is a very important thing that I wanted to point out. శ్రీ పవన్ కుమార్ గురించి నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. శ్రీ ఎరిగువైన పవన్ కుమార్, he was born on 10th June 1988. He was 36 years old and native of Chimakurti village and mandal of Prakasham district. He was enlisted as Civil PC2394, 19 January 2012. He enlisted he joined the police department, and at the time of his demise, 2020 nunchi he was working in Talur police station. He is married. He is survived by his wife and one son and one daughter who are also present with us today. So he was deputed that day on bandobast duty in Tullur Mandal, and due to snake bite at Anantavaram village of Tullur Mandal, he gave the ultimate sacrifice. Any person mana dagra ila unfortunately loss of life aithe manam chala fast ga వాళ్ళ డెత్ బెనిఫిట్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నాము. సో మన పవన్ కుమార్ గారికి ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది, ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ అబౌట్ 25,000 రూపీస్ ఈచ్. ఒక లంసమ్ గ్రాంట్ కార్పస్ ఫండ్ నుంచి 1 lakh ఇవ్వడం జరిగింది. విడో ఫండ్ నుంచి 50,000 ఇవ్వడం జరిగింది. గ్రాట్యుయిటీ 4.18 lakhs ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాష్మెంట్ 3 lakhs ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ పెన్షన్ కూడా స్టార్ట్ అయింది. మనం ఒక మంచి పని ఏం చేస్తున్నాము, మన SBI ఒక పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అది మన ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి దానిలో ఎన్రోల్ చేస్తున్నాము. సో దానివల్ల హీ వాజ్ ఆల్సో ఎన్రోల్డ్ ఇన్ దాట్. దానిలో హీ వాజ్ గివెన్ ₹30 lakhs ఆల్సో. అండ్ ఒక PM జీవన్ జ్యోతి బీమా యోజన ఉంది, దానిలో కూడా 2 lakhs ఇవ్వడం జరిగింది. మన కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం కలెక్టరేట్ ఒంగోలుకి ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలో హిజ్ వైఫ్ శ్రీమతి మలిక గారికి కూడా ఇవ్వడం, జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దిస్ ఇయర్ ఇంకా 6 persons కూడా వాళ్ళది కూడా డ్యూ టు హెల్త్ రీజన్స్ వాళ్ళు కూడా చనిపోయారు. సో ఇక్కడ ఏం ఇంపార్టెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం హెల్త్కి చాలా సాక్రిఫైస్ చేసి పని చేస్తున్నాము.
సో ఈవెన్ దో వాళ్ళు హెల్త్ వల్ల చనిపోయారు, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు, స్టిల్ ఆ హెల్త్ ఇష్యూస్ రావడం రోల్ కొంచెం మన పోలీస్ వర్క్ది కూడా ఉంది. బికాజ్ పోలీస్ వర్క్ చేసినప్పుడు మనం భోజనం కోసం ఆలోచించము, మనకి చాలా వేరే డ్యూటీస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటాము, రేపు వేరే ప్లేస్లో డ్యూటీ ఉంటుంది, ఏం షెడ్యూల్ ఉండదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమి దొరికితే అది మనం తినాలి. సో చాలామంది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎన్షూర్ దట్ మన మంచి ఫుడ్, మన ఎక్సర్సైజ్ ఇవి అప్పుడు మన వి నెగ్లెక్టెడ్. అండ్ సో చాలామంది పోలీస్ పర్సనల్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో వీళ్ళ పేరు లాస్ట్ 1 yearలో 1 September 2022 నుంచి 31 August 2023 నుంచి మన దగ్గర 6 persons చనిపోయారు. వాళ్ళ పేరు ఉంది కే నాగేశ్వరరావు, ARPC 4483, షేక్ నజీర్ బాషా, శ్రీ షేక్ నజీర్ బాషా, ARPC 2827, శ్రీ కే బాలకృష్ణ రెడ్డి, ARPC 2173. All three of them, they belong to District Armed Reserve. Sheikh Hassan Sahib, ASI KK Mitla. సో నాగేశ్వరరావు గారు హార్ట్ అటాక్ వల్ల 14 September చనిపోయారు లాస్ట్ ఇయర్. నజీర్ బాషా గారికి ఫీవర్ అండ్ జాండిస్ సడన్గా డెవలప్ అయింది అండ్ సడన్ హీ పాస్డ్ అవే ఆన్ 5th of January this year. Doctors, expert doctors from various important hospitals, చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళది ఇండివిజువల్ రూమ్స్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ చేసి మన అందరి పోలీస్ పర్సనల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్త్ చెకప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 23rd 10/2022లో జరిగింది ఒకటి. దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ అగేన్స్ట్ విమెన్ 25th November 2022లో కూడా మనం ఒక విమెన్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ క్యాంప్ కూడా పెట్టాము. పోలీస్ కమ్మెమరేషన్ డే, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ చక్కటి కార్యక్రమం పరేడ్ను నిర్వహించిన పోలీస్ సిబ్బందికి వారిని ముందుండి నడిపిస్తున్నటువంటి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీమతి మల్లికా గారికి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ దినేష్ కుమార్ IAS గారికి, కుటుంబ యజమాని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు వచ్చిన వారందరికీ, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా నాయక హృదయపూర్వక నమస్కారాలు, మా నాయక సాల్యూట్ వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీసులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపే రోజు. దీని గురించి, హిస్టరీ గురించి ఎస్పీ మేడం గారు చెప్పారు. 1959 నుంచి ఈ పోలీస్ కమ్మెమరేషన్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక సాంప్రదాయం. ఆ రోజు భారత సరిహద్దుల్లో చైనా వారి దాడిలో, చైనా సైనికులు చేసినటువంటి దాడిలో 10 మంది పోలీసులు అమరులైనటువంటి రోజును గుర్తు చేసుకుంటూ భారత సరిహద్దుల్లో CRPF పోలీస్ జవాన్లు అసూలు పాసినటువంటి ఆ బాధాకరమైనటువంటి రోజులు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మనం జరుపుకుంటున్నటువంటి గొప్ప గౌరవప్రదమైనటువంటి పోలీస్ సిబ్బందికి, శాఖకు మనం ఇస్తున్నటువంటి గొప్ప గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను. ఈ రోజున మనం ప్రతి ఏడాది కూడా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ అమరులైన వారి
త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకి ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమం, వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలిపే కార్యక్రమం. పోలీస్ అంటేనే, ఆ యూనిఫామ్ అంటేనే ఒక రక్షకుడు, రక్షక భటుడు అనే అర్థం. ఆపద సమయంలో ప్రజలకు, ప్రజల ఆస్తులకు అండగా నిలిచే ఒక ట్రూ ఫ్రెండ్, ఒక నిజమైన స్నేహితుడు పోలీసు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందాక ఎస్పీ మేడం గారు చెప్పినట్లు ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, రాత్రి లేదు, తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ పోలీసులు అంటేనే ఒక త్యాగానికి, ఒక తెగువకు మారుతుంది. ఈరోజు మనం అమరులైనటువంటి 188 మంది పోలీస్ సిబ్బంది దేశం కోసం ప్రాణాలు విడువగా, అందులో మన రాష్ట్రం నుంచి ఒక అమరులైనటువంటి విషయాన్ని, ముఖ్యంగా పవన్ కుమార్ని, వారి ప్రకాశం యొక్క ముద్దు బిడ్డ అందులో కూడా ఉండడం మనందరూ కూడా గర్వంగా కూడా ఫీల్ కావాలి. మరి వారి కుటుంబానికి కూడా మనం అండగా నిలవాల్సినటువంటి సమయం వచ్చింది. వారి ప్రాణత్యాగం ఎన్నో సందర్భాలలో ఎంతోమంది ప్రాణాలు కాపాడింది. ముఖ్యంగా దేశ పరిరక్షణని, సమగ్రతను, సరిహద్దుల్ని చెరగనీయకుండా వారు రక్తాన్ని ధారపోసి కోట్లాది మంది కోసం అమరులైన వారికి అందరి కుటుంబ సభ్యులకు మనం అందరం కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలందరినీ వారు కాపాడినటువంటి ఇష్టమైనటువంటి పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా కోవిడ్ లాంటి మహమ్మారి విస్తృతంగా ప్రబలి ప్రాణాలని బలిగొంటున్నటువంటి సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సుమారు 11 మంది పోలీసు వారు వారి ప్రాణాలని పణంగా పెట్టి కరోనా నియంత్రించడంలో ముందు వరుసలో నిలబడి కోవిడ్ నియంత్రణ బందోబస్తు డ్యూటీ చేశారు. మన ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనా సోకి చనిపోవడం చాలా చాలా దురదృష్టకరం. వారందరికీ, వారి కుటుంబాలకు అందరికీ పోలీసు శాఖ ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీయంగా మనవి చేసుకుంటాను. మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతి భద్రతల విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తే లేదు. దానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనే సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. గత 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వంలో రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలు, అక్క చెల్లెమ్మల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి నేను అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. సుమారు 16,000 మంది చెల్లెమ్మలకు మహిళా పోలీసులుగా గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించడం ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పి కూడా మేము అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ వ్యవస్థలో నూతన మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టి దిశ యాప్ మనకు తెలుసు, మనందరికీ తెలిసే విధంగా అది పనిచేస్తూ ఉంది. కోట్లాది మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు దాని మీద ఏ విధంగా ఆధారపడి మరి ఉన్నారు, ఎంత భరోసాగా ఉన్నారు. దానికి తోడు దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియామకం ప్రతి జిల్లాలో కూడా చేపట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దిశ యాప్ ద్వారా రాష్ట్రంలో తమకు తోడుగా పోలీస్ సోదరుడు ఉన్నాడు అన్న నమ్మకాన్ని అక్క చెల్లెమ్మలకు కల్పించినటువంటి ఘనత జగనన్నకే దక్కుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ప్రకాశం జిల్లాకు వస్తే మరి పోలీస్ శాఖలో మీరు మీ యొక్క విధుల నిర్వహణలో పరిపూర్ణతను సాధిస్తూ ఎప్పటికప్పుడు నేర నియంత్రణలో కానివ్వండి, నేర పరిశోధనలో కానివ్వండి, నేరల గుర్తింపులో కానివ్వండి, నూతన పద్ధతులు అవలంబిస్తూ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారికి మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీమతి మల్లికా గారు వ్యక్తిగతంగా దేశంలోనే మరి ఒక చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి పోలీస్ ఆఫీసర్గా స్కాచ్ అవార్డును మరి ఆవిడ సొంతం చేసుకున్నటువంటి ఆవిడ లభించినటువంటి సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను. ఆవిడ మరి
ప్రవేశపెట్టినటువంటి మేడం గారు ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి నూతన మరి సంస్కరణలు దీనికి ఆదర్శంగా నిలుస్తాయి. మేము చూసాం గత 16 సంవత్సరాల నుంచి శాసనసభ్యులుగా అట్లాగే పెద్దల పూజలు అన్న బాగుండ శ్రీనివాసరెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఈ యొక్క పోలీస్ కమాండేషన్ డే సందర్భంగా పాల్గొనడం జరిగింది. ఎస్పీలను కూడా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మేడం మల్లిక గారికి తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలు ప్రధానంగా ఈ సందర్భంగా నేను తెలియజేయకపోతే ఖచ్చితంగా అది న్యాయం చేసినామని కాను. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చెప్పి కూడా మనం చేసుకుంటూ ప్రధానంగా మహిళా పోలీస్ పన్ను తీరు మానిటరింగ్ ఇది ప్రధానమైనటువంటి అంశం. దీనికి అట్లాగే ఈ సత్వర న్యాయం అందించడంలో ముఖ్యంగా ప్రయారిటీ ట్రయల్ మానిటరింగ్ అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటాం. అంటే సత్వరంగా వారికి న్యాయస్థానం ముందు ఎవరైతే దోషులున్నారో వారిని తప్పు చేసిన వాళ్ళని న్యాయస్థానం ముందు మరి ఎంత త్వరగా మరి వారిని న్యాయస్థానం ముందు నువ్వు నిలబడగలిగితే అంత మంచి చేసిన వారు అవుతాం. ఆ అంశాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ 2 అంశాల మీద ఎస్పీ గారు చేసినటువంటి సేవలను గుర్తించి దేశంలో మరి ఈ యొక్క ప్రతిభను కనపరిచే వారికి ఇచ్చే స్కాచ్ అవార్డు వారికి రావడం మరి యాదృచ్ఛికంగా మరి మేడం గారి మరి హస్బెండ్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ బొక్కుల్ జిందాల్ గారు మరి వారు కూడా బాపట్ల ఎస్పీ గారు పనిచేస్తున్నారు. వారికి కూడా ఇద్దరికి స్కాచ్ అవార్డు రావడం సామాన్యంగా అనడం చాలా చాలా మరి గొప్ప విషయం అని చెప్పుకునే సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. పోలీసు వారంటే ప్రశంసలకు పొంగిపోరు, విమర్శలకు కృంగిపోరు. ఎటువంటి సవాళ్ళకైనా కూడా సిద్ధంగా ఉంటూ అత్యుత్తమ పోలీసులుగా మీకున్న పేరును నిలుపుకుంటున్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. మీ యొక్క పోలీస్ సేవలకు నా సాల్యూట్ అని చెప్పుకునే సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఒకసారి ఎవరైతే ప్రజాసేవలో ప్రజల కోసం ప్రజాప్రతినిధుల కోసం వస్తువులు బాసినటువంటి ఆ త్యాగమూర్తులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ప్రకాశం ముద్దుబిడ్డ పవన్ కుమార్ని మరి మరొకసారి స్మరించుకుంటూ ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు ఆ ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం పోలీస్ శాఖ ఆత్మస్థైర్యాన్ని నింపడంలో వారి యొక్క గౌరవాన్ని మరి ఉన్నత శిఖరాలకు తీసుకురావడంలో వారి యొక్క భద్రత వారి కుటుంబ సభ్యులకు కావాల్సినటువంటి పోషణ రక్షణ మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా మా జగనన్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజీ పడబోరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ త్యాగమూర్తులను స్మరించుకునే ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. స్మరణ దినం 2023 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దల శ్రీ ఆదిమూలం సురేష్ గారికి, మరొక ముఖ్య అతిథి మన జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజింగ్ ఆఫీసర్ శ్రీమతి మాలికా గర్గ్ గారికి, మేయర్ ఒంగోలు కార్పొరేషన్ గంగాల సుజాత గారికి, ఇతరులకు ముఖ్యంగా పోలీస్ సోదరులకు వారి కుటుంబాలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను నేను. ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ ఈవెంట్ ఫర్ ఆల్ ద పోలీస్ పీపుల్, దేర్ ఫ్యామిలీస్ who have lost their dependent. వారికి నిజంగా చాలా బాధాకరమైన రోజు ఇది. అమరవీరులు అనేది భారతదేశంలో పరిపాలనా విధంగా భారతదేశాన్ని కాపాడేందుకు ఆ సరిహద్దుల్లో పనిచేస్తున్న వారైనా, జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సోదరులు వారు కూడా వారి విధులు కూడా చక్కగా నిర్వహిస్తూ పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వారన్నిటిని కూడా ఓర్చుకొని
తన కర్తవ్యం డ్యూటీ దట్ దే హ్యావ్ టు పెర్ఫార్మ్ అని ఆల్వేస్ థింక్ చేస్తున్న పోలీస్ సోదరులకు మరొకసారి మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. నేను పోలీస్ వ్యవస్థ అంటేనే చాలా అవసరం. భారతదేశంలో ఎక్కడైనా నలుమూలల్లో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళగలిగిన వ్యవస్థ ఇది. ఈ సిస్టమ్ ప్రకాశం జిల్లాలో చెప్పాలని అంటే మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరం నుంచి ఎంపీగా ఉన్న కాలం నుంచి ప్రకాశం జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్తో మాగుంట కుటుంబం చాలా మమేకంగా కూడా ఉండిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు December 1st, 1995 ఆ రోజే మన పీసీగా సోదరుడు సివి రత్నం గారు కూడా మరణించిన రోజు అది. ఖాళీకి అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పైన నుంచి కింద వరకు కూడా కానిస్టేబుల్స్ అయినా చిన్నవారైనా కూడా డిపార్ట్మెంట్ చేసిన సేవలు అనేది సుబ్బరామరెడ్డి గారి మరణం గురించి ఆ రోజు చూపించిన ఆసక్తి ప్రేమ అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా పోలీసు వారిని మర్చిపోవాలని మరొకసారి కూడా మీకు తెలుపుకుంటూ ఉన్నాను. నేను మీకు ఇప్పుడే ఎస్పీ గారు చెప్పారు, హెల్త్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా కూడా ఈ హెల్త్ రీజన్స్ కొరకు చాలా స్ట్రెయిన్ అవుతుంటారు. చాలా పర్యాలు వివిఐపీలు వచ్చినప్పుడు చూస్తుంటే మీది బాధాకరంగా ఉంటుంది. మంచినీళ్ళు లేని ప్రాంతంలో కూడా ఉంటారు. ఇక భోజనం అంటే ఏ టైంకి ఉంటుందో కూడా తెలియదు. అందులో హెల్త్ రీజన్స్ ఎక్కువగా ఆరోగ్యరీతమైన ఇబ్బందులు చాలా ఎక్కువ కూడా జరుగుతుంటాయి. ఈ హెల్త్ ఇబ్బందులు కూడా చూసుకోవాలని అనుకున్నప్పుడు హర్రీ వర్రీ కర్రీ అనేదే ముఖ్యం. అన్నాం మా సామాన్య మానవుడి జీవితంలో హరి వరి కర్రీ ఈ మూడింటి వల్లే ప్రతి ఒక్కరికి కూడా ఒక హెల్త్ అనేది స్పాయిల్ అయ్యే దాని కొరకు చాలా అవకాశాలు ఉంటే ఎక్కువగా పోలీస్ వ్యవస్థలో ఇటువంటి ఎక్కువ టెన్షన్లు ఉండేటప్పుడు హెల్త్ అనేది పాడవుతూ ఉంటాయి. అందుకే ఎస్పీ గారు ఏదో చెప్పారు, వారు ఉన్నప్పుడు వారు ఈ పోలీస్ వెల్ఫేర్ ఫండ్ లాంటిదన్నీ కూడా హెల్త్ రీజన్స్ ముఖ్యంగా కూడా ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారిని కూడా, ఎస్పీ గారు మేడం, I wanted to convey to you also that మాగుంట ఫ్యామిలీ is with all of you also. ఈ రీజన్లో ఏదన్నా మీకు అవసరం ఉన్నప్పుడు చెప్పండి. ఉన్నప్పుడు మాగుంట కుటుంబం తరఫున పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఒక 10 లక్షల రూపాయలు కూడా విరాళం కూడా ఇచ్చేదాని కొరకు మేము సంసిద్ధంగా ఉన్నాం అనేది. ఐ రిక్వెస్ట్ యూ టు కన్సిడర్ దిస్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ రిక్వైర్ మోర్ ఆల్సో యూ కెన్ ఆల్సో టెల్ మీ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ రీజన్స్. Police should be always be healthy and their families also should be healthy. ఈరోజు చూస్తుంటే రత్నం గారి పరిస్థితులు ఉన్నప్పుడు అటాచ్మెంట్ మాగుంట సుబ్బరామరెడ్డి గారితో ఉన్న అటాచ్మెంట్కి ఇప్పటికీ ఆ కుటుంబంతో మేము సత్సంబంధాలు అనేది కూడా చూస్తుంటాం. 1 డిసెంబర్ 1వ తారీఖు అన్నప్పుడు మాగుంట సుబ్బరామరెడ్డి గారి యానివర్సరీ వర్ధంతి కార్యక్రమం రోజు కూడా రత్నం గారిని కూడా గౌరవంగా కూడా పూజ చేసుకోవటం అనేది కూడా మా కుటుంబ ఆనవాయితీ కూడా భావిస్తున్నాం. ఈరోజు ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని అమర్ జవాన్ స్తూపం అనేది కూడా నిర్మించుకొని అమర్ జవాన్కి స్తూపాన్ని మరొకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా నిర్వహించే దాని కొరకు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆ ప్లేస్ అనేది త్వరగా కూడా నిర్ణయం చేస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఫండ్స్ అనేది కూడా వచ్చున్నాయి. దానికి కూడా ఒక బిల్డింగ్ కూడా కట్టుకునే దానికి కూడా జరగబోతున్నది. ఈ మాగుంట కుటుంబానికి పోలీస్ వ్యవస్థకి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటంటే ఫస్ట్ టైం మాగుంట భారతమ్మ గారు కూడా ఉన్నప్పుడు కూడా గ్యాస్ ఏజెన్సీ అనేది ప్రత్యేకంగా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా ఏర్పరచడం అంటే కుకింగ్ గ్యాస్ అనేది. ఆ తర్వాత మాగుంట కుటుంబం సొంత నిధులైనా ఎంపీ నిధులతో కూడా ఇవన్నీ కూడా బిల్డింగ్స్ కూడా ఆఫీస్ రావటము ఇవన్నీ కూడా గెస్ట్ హౌస్ లేక ఇతర అన్నీ కూడా జరగటం అనేది కూడా చూస్తున్నాం. అందుకని మరొకసారి మీకు తెలుపుకునేది ఏమిటంటే ఎప్పుడు కూడా మాగుంట కుటుంబం పోలీస్ అంటే ప్రకాశం జిల్లా పోలీస్ ఎప్పుడు కూడా ఒకటిగానే ఉన్నాం, ఒకటిగానే ఉంటామని తెలుపుకుంటూ సెలవు. ఈ కార్యక్రమం అటెండ్ చేసి వచ్చిన ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ వర్ హియర్ మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకొని ఇవాళ మనం అందరూ ఇక్కడ ఎన్నో త్యాగాలు చేసుకున్న అధికారుల గురించి కూడా గుర్తు చేసుకొని వాళ్ళు మన దేశం కోసము రాష్ట్రం కోసము చేసిన సర్వీస్ గురించి మనం గుర్తు చేయడానికి కోసం ఇక్కడ అందరూ ఉన్నాము. మనము బేసికలీ మనకున్న బార్డర్లో అన్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఆర్మీలు ఉన్నారు.
డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. బట్ దే హ్యావ్ దే ఆర్ కన్ఫ్రంటింగ్ ద నోన్ ఎనిమీస్. అంటే బార్డర్లో ఉంటున్న ఎనిమీస్ ఎవరు ఉన్నది వాళ్ళందరికీ కూడా తెలుసు. బట్ పోలీస్ ఫోర్స్ అంటే వాళ్ళకి ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి. అన్నోన్ ఎనిమీస్ చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అగ్రెషన్స్ కానీ, ఆర్ ఒక సడన్గా ఉంటున్న దుష్ట శక్తులు కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పొజిషన్స్ కానీ, ఎనీ ఎపిడమిక్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ కానీ, దీని నుంచి వచ్చిన డేంజర్ అండ్ వాళ్ళకు ఉంటున్న అలర్ట్స్ మాత్రము ఇట్ ఈస్ అన్కంపారబుల్. అండ్ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అండ్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకున్న భారతదేశంలో ఎస్పెషలీ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చాలా విధానాలుగా మీ అందరికీ ఎక్విప్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన వెపన్ సిస్టమ్స్ కానీ, మీకు కావాల్సిన ట్రైనింగ్స్ కానీ, ఆర్ మీకుంటున్న అప్గ్రేడేషన్స్ ఇన్ టెక్నాలజీ. ఎందుకంటే ఇప్పుడు మనకుంటున్న నేను చెప్పిన ఎనిమీస్లో, అన్నోన్ ఎనిమీస్లో ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇస్ అనదర్ మేజర్ సోర్స్ ఆఫ్ థ్రెట్. సో ఇట్లాంటి విషయాలు అన్నీ కూడా మనం అప్గ్రేడ్ చేయడానికి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, ట్రైనింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టుకొని మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భం ఉంటున్నప్పుడు కూడా మనం అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో దురదృష్టమైన విషయంలో మనకున్న అధికారులు వాళ్ళకున్న ప్రాణాలు త్యాగం చేసేసి మన కోసం పనిచేయడం పరిస్థితి వస్తుంది. ఇవాళ చూస్తే దాదాపు ప్రకాశం జిల్లాలో మాత్రం 7 పోలీస్ ఆఫీసర్స్ హ్యావ్ లైడ్ దర్ లైఫ్స్. ఇప్పుడు ఇప్పటి రాష్ట్రంలోనే ఈ సంవత్సరంలో లాస్ట్ 1 yearలో పవన్ కుమార్ గారిని ఒక పోలీస్ ఆఫీసర్ హెస్ లాస్ట్ హిస్ లైఫ్. సో ఆయన్ని మనం గుర్తు చేసిన సందర్భం ఇది. ఆయనకు మాత్రం కాకుండా ఈ లైన్ ఆఫ్ డ్యూటీలో ఇంత పోలీస్ సర్వీసెస్లో ఎవరెవరు వాళ్ళకుంటున్న ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళకున్న కుటుంబాలకి కానీ, వాళ్ళకుంటున్న బంధువులకు కానీ ఖచ్చితంగా మనం అండదలుగా ఉండాలి. అండ్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ మనం ఇస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పుకొని, మనం ముఖ్యంగా ఈ వివిధ లైన్ ఆఫ్ డ్యూటీలో ఎవరెవరు వాళ్ళు లైఫ్ సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరికీ ఒక నమస్కారం చెప్పుకొని, సంస్మరణార్థమై నిర్వహించినటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారైనటువంటి ఆదిమూలపు సురేష్ గారికి, అలాగే మన అభిమాన నాయకులు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మరి అమరవీరుల యొక్క కుటుంబ సభ్యులకు, అలాగే పోలీస్ వ్యవస్థకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాగా అంటే మేము ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అతిథులుగా పిలిచినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మరి ఎవరన్నా చనిపోయినప్పుడు వారిని సంస్మరణార్థమే వాళ్ళని గుర్తు చేసుకునేటప్పుడు వారి ఫ్యామిలీస్ మధ్యలో మనము మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారి గుండె చాలా భారంగా ఉంటుంది. అంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, మరి రక్షణ వ్యవస్థ చాలా సుభిక్షంగా మరి వాళ్ళు ఒక పనులు బాగా చేసినప్పుడు మాత్రమే మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ధైర్యంగా జీవించగలుగుతున్నారు. మరి మన ఎంపీ గారు చెప్పినట్లుగా సరిహద్దుల దగ్గర నుంచి గ్రామ స్థాయి వరకు కూడా మీరందరూ పహారా కాస్తేనే మేమందరం సంతోషంగా నిద్రపోగలుగుతున్నాము. అలాగనే ఎక్కడికైనా సరే ఈ రక్షణ వ్యవస్థ అనేది ఏ ప్రాంతానికైనా వెళ్ళగలిగి మేమున్నామని భరోసా ఇవ్వగలిగింది మీరే. కానీ మరి ఎన్నో కార్యక్రమాల్లో, యుద్ధాల్లో కావచ్చు, వాళ్ళ వివిధ నిర్వహణలో కావచ్చు, మరి రీసెంట్గా ఉన్నటువంటి కరోనా టైంలో కావచ్చు, చాలామంది ప్రజాసేవలోనే మీరు జీవితాన్ని మరి అంకితం చేస్తూ మరి ప్రజల కోసమే మరణిస్తూ మరి మా అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థకు నిజంగా మరి చేతి నమస్కరిస్తున్నాను. అంతేకాకుండా మీకు ఎప్పుడు కూడా మీరు మీ వలన మేము బాగుంటున్నాము కనుక మరి చనిపోయినటువంటి కుటుంబాలకు, ఆ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మరి మనశ్శాంతిని ప్రసాదించాలని, అలాగనే మరి చనిపోయిన వారందరికీ కూడా ఆత్మశాంతిని ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి తెలుసు మన ప్రీతమ మరి ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు యావత్ రాష్ట్రం ఎన్ని రకాలుగా మరి కన్నీటి పర్యంతమై మరి వారికి నివాళులు అర్పించడం, ఎంతోమంది ఆ యొక్క షాక్ నుంచి తేరుకోలేక మరణించడం,
అలాగనే మరి వారితో పాటు చనిపోయినటువంటి వెస్లీ గారికి కానివ్వండి, అలాగనే మరి ఇక్కడ మన రీసెంట్గా కరోనా టైంలో కూడా ఇక్కడ చనిపోయినటువంటి చాలామంది పోలీసులు కానివ్వండి, అలాగే సరిహద్దుల్లో చనిపోయినటువంటి మరి పోలీసులు కానివ్వండి, అందరికీ కూడా మరి భగవంతుడు ఆత్మశాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ సమర్పిస్తున్నారు అమరవీరులకు. గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ స్మృతింపులు ఘటిస్తున్నారు అమరవీరులకు. పుష్పాంజలి ఘటిస్తున్నారు అమరవీరులకు. అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తున్నారు. సమర్థన ఉంటుంది. సార్ ఒక్క నిమిషం స్థానాల నుంచి లేచి నిలవవలసిందిగా ప్రార్థన. అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా సెల్యూట్ చేసి తలలు దించిన మరియు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్వి శివప్రసాద్ గారు, బ్యాండ్ మాస్టర్ श्रीमान स्मृति परेड समाप्त हुआ, निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें। పరేడ్ కమాండర్ శ్రీ జి శ్రీహరి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డిఆర్ ఒంగోలు వారు ముఖ్య అతిథి గారి నుంచి నిష్క్రమణకి జ్ఞాపిక బహుకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
అడ్డుగా ఉంది, ఫ్లాగ్ అడ్డుగా ఉంది.